ग्रीन पार्क फैमिली रेस्टोरेंट। अयो बाबा बुहारी गुरुजी आ जाओ। లక్ష్మీ ప్రసాదం లోపలికి వెళ్ళి కాఫీ తాగేసి ఈ 1000 రూపాయలతో బిల్లు కట్టేసి చిల్లర తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ గురుజీ. చిల్లర లేదండి? లేదండి. థ్యాంక్స్ అండి. మేనేజర్ సార్ ఇంకా చేంజ్ తీసుకురాలేదా? మీరు ఇంకా బిల్లే పే చేయలేదండి. నేను జోక్ చేస్తున్నావా? 1000 రూపాయలు ఇచ్చాను కదా. లేదు సార్, ఇవ్వలేదండి. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంటి? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మేనేజర్ పిలు. మేనేజర్ కాల్ ద మేనేజర్. మేనేజర్ గట్టిగా మాట్లాడతాను సార్ ప్లీజ్. ఏంటి సార్ ఏం జరిగింది? కాఫీ తాగి డబ్బులు ఇచ్చాను, మీ వాడు ఇవ్వలేదు అంటున్నాడు. ఈ థింగ్స్ ఐఎమ్ లైయింగ్. సార్ మీరు పొరపాటు పడుతున్నారేమో సార్. నా దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్ ఒకటి మీకు ఇచ్చాను, ఇంకోటి చూడండి ఇదిగో నా దగ్గర. సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. కన్ఫ్యూషన్ ఇదిగో 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 నోట్ కూడా కట్ అయింది చూడండి. మీ క్యాష్ కౌంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి, కట్ అయిన నోట్ ఉంటుంది చూడండి. సారీ సార్. అంబాజీరావు గారు, నా పేరు రవి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. పడుకున్నట్టున్నారు, తర్వాత వస్తారండి. లేచే ఉన్నా. కళ్ళు మూసుకున్నారు. నువ్వు నన్ను నమ్ముతావా నా కళ్ళని నమ్ముతావా? సార్ నీకు అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. విషయం చెప్పు. మీ నాన్నగారిది సిన్సియర్ గా సీరియస్ ప్రాబ్లం అని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా చీటింగ్లు చేసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయిపోయావు. బాగుంది, ఓకే. నువ్వేం టెన్షన్ పడకు. నాకు చేతనైంది నేను చేస్తాను, చేయగలిగిందే చేయిస్తాను. కాకపోతే నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ బిజినెస్ లో మనం అందరినీ నమ్మాలి, కానీ ఎవరిని నమ్మకూడదు. థ్యాంక్స్ అంబాజీరావు గారు. యో వెల్కమ్. ఇప్పుడు నాకు వచ్చిన అర్జెంట్ పని ఏంటంటే, ఈ రోజు నాకున్న ఒక్కగానొక్క అక్కకి 2వ తమ్ముడైన నేను దాని 3వ కూతురు పెళ్లికి వెళ్ళకపోతే 4 5 రకాలుగా అనుకుంటారు. 6ంటికి పెళ్లి, రేపు పొద్దున్నే 7 బస్ ఎక్కి 8 9 10 దిగేస్తాను. రేపు డేట్ 11, మంచి నెంబరు. 12 నీ దగ్గర ఉంటా. ఓ 13 14 మందిని అలా హ్యాండిల్ చేస్తే నీకు కావాల్సిన 15 లక్షలు వచ్చేస్తాయి. బేగెళ్ళి మీ నాన్న బెయిలిచ్చి బయటికి తెప్పించేయచ్చు. నువ్వు రిహార్సల్స్ చేస్తూ ఉండు, మిగతా కార్యక్రమం నేను వచ్చి నడిపిస్తాను. అంటే నన్ను ఏం చేయమంటారు?